ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మీరు కూడా ఏకీభవించి గట్టిగా బిగ్గరగా పాడండి. 222 చిన్న పాట పుస్తకం నుండి, పెద్ద పాట పుస్తకం 271, చిన్న పాట పుస్తకం 222, పెద్ద పాట పుస్తకం 271. పాట పుస్తకం వారందరూ తెరిచి చూడండి. పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గట్టిగా బిగ్గరగా ఏకీభవించి పాడండి. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవము తెచ్చుటకే సాధుండు సదేవుడాయే, నిత్య జీవము తెచ్చుటకే సాధుండు సదేవుడాయే. తూని కారింపబడే విసారింపబడెను, తూని కారింపబడే విసారింపబడెను, దుఃఖాక్రాంతుడాయే వ్యసనములను భరించెను, దుఃఖాక్రాంతుడాయే వ్యసనములను భరించెను. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవము తెచ్చుటకే సాధుండు సదేవుడాయే, నిత్య జీవము తెచ్చుటకే సాధుండు సదేవుడాయే. మన వ్యసనము వహించెను, మన దోషముగా భరించెను, మన వ్యసనముగా వహించెను, మన దోషముగా భరించెను, మనమెన్నిక చేయకయే మన ముఖము త్రిప్పితిని, మనమెన్నిక చేయకయే మన ముఖముల త్రిప్పితిని. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవము తెచ్చుటకే సాధుండు సదేవుడాయే, నిత్య జీవము తెచ్చుటకే సాధుండు సదేవుడాయే. మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు మన నాథుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగి, మన నాథుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగి. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవము తెచ్చుటకే సాధుండు సదేవుడాయే, నిత్య జీవము తెచ్చుటకే సాధుండు సదేవుడాయే. సిలువలో వేలాడెను, సమాధిలో నుండెను, సిలువలో వేలాడెను, సమాధిలో
ఉండెను సాగి ఉండలేచెను స్తోత్రము హల్లెలూయా సాగి ఉండలేచెను స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించె మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సాచుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సాచుండు సజీవుడాయే. ఇంకో పాట పాడదాం. 176వ పాట. పాత పెద్ద పాఠ పుస్తకంలో 215, 176 కొత్త పాఠ పుస్తకంలో మరి కొన్ని వచనాలు పాడుకుందాం. 176 పెద్ద పాఠ పుస్తకంలో 215. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులకి భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వముగా ప్రగతించి మరి సర్వము చక్కగా చేసి భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని శ్రీ యేసే మన శిరసైయుండి మహాబలశూరుండు శ్రీ యేసే మన శిరసైయుండి మహాబలశూరుండు సర్వమునిచ్చెను తన హస్తముతో సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని గాలి తుఫానులను గర్జించి బాధలను తొలగించే గాలి తుఫానులను గర్జించి బాధలను తొలగించే శ్రమలతో మనకు తోడైయుండి శ్రమలతో మనకు తోడైయుండి బయలుపరచి తన జయము శ్రమలలో మనకు తోడైయుండి బయలుపరచి తన జయము భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని ఈ భువి అందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే ఈ భువి అందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే మన మాయనగా పెంచుకొనెదము మన మాయనగా పెంచుకొనెదము
ఆయన మతి మనమాయనగా పెంచుకొనేదము ఆయన ఆశ్రయమతి భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సాధించుటకై కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సాధించుటకై కనుక మనము నడుచుకొనేదము కనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములయందు కనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గములయందు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వారి కన్నా అడిగి ఊహించు వారి కన్నా మరి సారముగా కలదేది మరి సారముగా కలదేది భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఇంకొక చిన్న పాట పాడుకుందాం. కొన్ని వచ్చినారు 386 పాట చూడండి. పాత పాట పుస్తకం దగ్గర చిన్నది 482, కొత్త పాట పుస్తకం 386. గట్టిగా బిగ్గరగా పాడండి. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. నా యుగమందు యేసు వచ్చెను, నా జీవితరాజాయను. నా యుగమందు యేసు వచ్చెను, నా జీవితరాజాయను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. ప్రభుని రుచించి ఎరిగితిని, ఎంతో ఎంతో ప్రేమామృతి. ప్రభుని రుచించి ఎరిగితిని, ఎంతో ఎంతో ప్రేమామృతి. విశ్వాసనే రాలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వాసనే రాలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను.
శత్రువుని ఎదిరించి పోరాడేదం విజయము పొంద బలముందేదం శత్రువుని ఎదిరించి పోరాడేదం విజయము పొంద బలముందేదం ప్రభుతో లోకము జయించెదం ఆయనతో జీవించెదం ప్రభుతో లోకము జయించెదం ఆయనతో జీవించెదం ఆనందము నాకు తెగను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు తెగను నా జీవితమే మారెను నా సంతోషం సముద్రం అలలతోని పైకి పొంగి ఎగురుచుండే నా సంతోషం సముద్రం అలలతోని పైకి ఎగురుచుండే నన్ను ప్రియజీవను మేలుగా చేసెను లోకాన జీవము సగెను నన్ను పిలచియను మేలుగా చేసెను లోకాన జీవము సగెను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను నా యొక్క మనసు యేసు వచ్చెను నా జీవితము నా యొక్క మనసు యేసు వచ్చెను నా జీవితము ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే మారెను ఆనందము ప్రభు నాకు నా జీవితమే మారెను. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి పరిశుద్ధముగా ఆయన ఆరాధించడానికి కొన్ని మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. కనుక ముందుగా ధ్యానం చేసుకోవడానికి ముందుగా మన పరిశుద్ధ గ్రంథాన్ని తలగట్టు ఎత్తుగా పై చూపిద్దాం. బైబిల్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఈ రోజున దేవుని వాక్యాన్ని ఒక వచనం చదువుకుందాం. లోకరాశి సువార్త 5వ అధ్యాయము. లోకరాశి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. లోకరాశి సువార్త 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుదాం. ఆయన ఆ ధోనిలో సీమోనుదైన ఒక ధోని ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. చాలండి. దేవుని సహాయకులుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, రక్షకుడైన మా దేవ, నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు వరకు కూడా పాటలు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. అందరి బట్టి మీకు వందనాలు. అలాగే ఈ రోజున ఆరాధన అంశం కొరకే కొన్ని మాటలు మేము ధ్యానం చేసుకుంటున్నాగా మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. ఆశ్చర్యమైన సంగతులు, గూఢమైన సంగతులు చూసినట్లుగా మా మనోనేత్రాలు తెరవండి, మా హృదయాన్ని తెరవండి. అలాగే తండ్రికి నిలబడుతున్న నన్ను మీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి
మీ నోటి కోరుగా వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభు మీరే పొందమని బ్రతిలాడుతున్నాం. అలాగే వచ్చిన మా పిల్లలందరూ కూడా స్తుతిస్తున్నాం. ఇంకా రావాల్సినవన్నీ మార్గంలోని క్షేమంగా సకాలంలో మా మధ్యకు తీసుకురమ్మని, మీరే మాతో మాట్లాడమని, మీరే మహిమ ఘనత ప్రభు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ దేవుని ఆరాధించడానికి ఒక అంశాన్ని చదువుకుంటూ వచ్చాం. ఏ అంశం అంటే అది లోకారాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదివాం. ఈ వచనంలో ఏముందంటే, ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, ఎవరిదండి ఆ దోణి? సీమోనుదైన ఒక దోణి అంటే పేరు. ఆ ఎక్కి చూడండి, ఇక్కడ చూడండి, దరి నుండి కొంచెము త్రొయ్యమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహమునకు బోధించుచుండెను. ఇక్కడ మనం ఒక మాట అర్థం చేసుకోవాలి. సీమోను అనే ఆ యొక్క పేతురు యొక్క దోణి ఎక్కి దాంట్లో ఏం చేశాడు? యేసుప్రభువు వారు కూర్చున్నాడు. అర్థమైందండి? కూర్చున్నాడు. ఇక్కడ మన అంశభాగం ఏమనగా, మన జీవితంలో అంటే మన దోణిలో యేసయ్య ఉంటే మన జీవితం ఏ విధంగా మారింది అనే అనుభవాన్ని మనం ఈరోజు చూద్దాం. ఇక్కడ సీమోను దోణిలో ఎవరు కూర్చున్నారట? యేసుప్రభువు వారు కూర్చున్నారట. చాలామంది అనుకుంటారు, ఆ దోణి ఎక్కినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి మా దోణి ఎక్కుతున్నాం, మరి దిగిపో, మేము వెళ్ళిపోతున్నాం, అది ఇదని ఏదో ఒకటి చెప్తారు. కానీ దోణికి త్రోయమన్నప్పుడు త్రోసారా లేదా? లోపలికి త్రోసారు. చూడండి, దాంట్లో కూర్చొని బోధిస్తున్నప్పుడు ఇంటికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దోణి అనే మన జీవితంలో కూడా యేసయ్య ఉంటే మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అనేది మనము ఈ రోజున కొన్ని అంశాలుగా ఒక 5 అంశాలు ధ్యానం చేసుకునే వారిగా మనం ఉంటాం. యేసయ్య మన దోణిలో ఉంటే, యేసయ్య మన హృదయంలో ఉంటే, యేసయ్య మన జీవితంలో ఉంటే మన జీవితం ఏ విధంగా మారింది, ఏ విధంగా అద్భుతాలు జరుగుతాయి అనేది కొన్ని అంశాలుగా మనం జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే త్రోయమని అడిగిరి, దోణి నుండి జనసం బోధించుండు. ఆయన బోధించిన చాలించి తర్వాత నువ్వు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని ఆయన సీమోనుతో చెప్పగలరు. చూడండి, ఆ యొక్క వాక్యం విన్నంతసేపు విన్నారు, తర్వాత లోనికి వెళ్ళి మీ వలలు వేయండి అంట. అయితే యేసు ప్రభువు మన జీవితంలో ఉంటే ఎలాంటి అద్భుతం జరిగిందంటే, ఇప్పుడు ఒక అంశాన్ని మనము ఇదే అంశంలో 5-7 వచనాలు కూడా మనం చదువుకుంటూ వద్దాం. చదువు. అది చూసారా, 2 దోణులు నింపేటట్టుగా చేపలు పడ్డాయట. యేసయ్య మన దోణిలో ఉంటే, మన హృదయంలో ఉంటే విస్తారమైన దీవెనలు మనకు కుమ్మరించబడతాయి. అర్థమైందండి? సీమోను పేతురు ఎలా ఉన్నారండు? ఆయన చాలా అలసిపోయారు. రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. అసలుకే వాళ్ళకి ఎక్కడ చేపలు పడతాయో తెలుసు, ఎంతో జ్ఞానం గలవారు, ఎప్పుడుండో చేపలు పడుతున్నారు. అయినా సరే వాడు రాత్రంతా ప్రయాసపడిన ఒక చేప పడలేదు. వాళ్ళు ఎంతో నిరుత్సాహంతో వలలు కడుగుతుంటుంటే యేసు ప్రభువు ఆ దోణిలోనే ఎక్కి కొద్దిగా తోయవన్నప్పుడు వాళ్ళు యేసు ప్రభువుని చేర్చుకొని ఆయన దోణిలో ఎక్కించి కొద్దిగా తోశారు లోపలికి. చూసారా, మన దోణిలో కూడా, మన హృదయంలో కూడా యేసు ప్రభువారు గారు ఉంటే మనకి విస్తారమైన దీవెనలు కుమ్మరించబడతాయి. ఎలాగంటే మన ఉదాహరణ ఇదే. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట జరుగుతూ వచ్చింది. చూడండి,
వారికి ఇలాగ విస్తారమైన, చూడండి పైన, సీమోను ఏలిన వాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట వలలు వేస్తునని ఆయన. చూసారా, ఆయన మాటని ఏమైనా ప్రక్కన పెట్టారా? ఏమీ లేదు. నీ మాట ప్రకారంగా మళ్ళీ వలలు వేస్తాం. మీరు ఏమన్నారుగా, వేస్తాం. వాళ్ళు వాక్యముతో సరిచేయబడ్డారు. యేసు ప్రభువారిని వాళ్ళ హృదయంలో చేర్చుకొని మీ మాట ప్రకారం వలలు వేస్తున్నాను లోపలికి వల వేసినప్పుడు 2 దోణిల నుండి అంత విస్తారమైన చేపలు పడ్డాయట. పక్కవారు కూడా వచ్చి వలలు లాగటం. మన జీవితంలో యేసయ్య ఉంటే ఏమైందంటే, మన జీవితంలో యేసయ్య ఉంటే విస్తారమైన దీవెనలు ఉంటాయండి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దీవెనలతో నింపబడతాం. ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఏంటి ఇప్పుడు దాకా నేను వేసాను, చేపలు పడలేదు ఏంటి, యేసు ప్రభువు మాట చెప్తే చాలు ఇక్కడ విస్తారమైన చేపలు పడ్డాయేంటి అని అసలుకే ఆ యొక్క సీమోను ఎంతో ఆలోచన చేసి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మన ధోనిలో ఉంటే విస్తారమైన దీవెనలు. ధోని అంటే మన జీవితం, మన హృదయంలో ఉంటాయి విస్తారమైన దీవెనలు ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. అలాగే లోకరస్ సువార్త 8వ అధ్యాయం చూద్దాం. చూడండి, 8వ అధ్యాయము 24వ వచనంలో 8, 22, 23, 24 చదువు. అణిగి ఏమని అట, యేసు ప్రభువు ఎక్కడున్నారు? ధోనిలో ఉన్నారు. ఉండి ఏం చేస్తున్నారు? నిద్రపోతుంటే అక్కడ ఇక్కడ అందుకని ఇక్కడ ప్రభువు చాలా చక్కని మాట చెప్తూ వచ్చారు. చూడండి, ధోని యొక్క శిరస్సు దరికి పోదుమని వారితో చెప్పవారు ఆ ధోనిను త్రోసి బయలుదేరి వాడు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన శిరస్సు మీదకు వచ్చి ఆ సరస్సు మీదకు వచ్చి ధోని నీడతో నిన్నంతగా వారు అపాయకరమైన స్థితిలోకి చేరారట. అపాయకరమైన స్థితిలోకి అనుకుంటారు. ఇక మన జీవితం అయిపోయింది, ఇక మనకి ఎవరు లేరు, మన ఆదుకునేవాళ్ళు లేరు, మన పరిస్థితి అయితే ఎలా అయిపోయింది, అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేనే ఎందుకంత కష్టపడాలి, నేనే ఎందుకంత బాధపడాలి అనుకుంటాం. కానీ యేసు ప్రభువు మన ధోనిలో ఉన్న సంగతి మర్చిపోతాం, గుర్తించాం. యేసు ప్రభువు ఎక్కడుండట? ధోనిలో ఉండి పడుకుంటాట. అంత భయపడుతున్నారు వాళ్ళు. అయితే ఎప్పుడైతే లేపారో యేసు ప్రభువు ఒక మాట అనగానే వెంటనే ఏమైందో చూడండి. అక్కడ 24లో గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా చెప్పి ఆయన లేపి అవి అణిగి నిమ్మడమాయను. నెమ్మదైంది. ఆగిపో అంటే ఇక మనకు గాలి ఉండేది కాదు. అర్థమైందండి? గాలి ఆగిపోండి అనుకో, ఇక మనకు గాలి ఉండేది కాదు. దేవుడు అంత కృపామూర్తితో చూడండి, ఆయన అనగానే నిమ్మడం అయిపోయింది. నిమ్మడుగాను ఉండదు. నిమ్మడం అంటే ఏంటో తెలుసా? మన హృదయంలో సమాధానం ఉంటుంది. మన హృదయంలో ఏముంటుంది? సమాధానం. అంటే ఏ టెన్షన్, ఏ అలజడి ఏమీ మనం ఏమి చేయలేదు. సముద్రం చూడండి, అలలు బయట ఉన్నప్పుడు కొడతా ఉంటాయి, అటు ఇటు కొడుతుంటాయి. లోపలికి వెళ్ళిన ముందుకు ఎలా ఉంటాయి? నిమ్మడంగా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. లోపలికి వెళ్ళిన కొద్ది ప్రశాంతం. అలాగే మన జీవితంలో కూడా మొదట ఈ సాతాను ఎన్నో గలిబిలు చేస్తూ ఉంటాడు. కానీ యేసయ్య మనలోకి ఎప్పుడైతే వచ్చాడో, యేసయ్య మన నావులో ఉన్నాడో, వెంటనే వాటిని గద్దిస్తే ఏమైందట? నిమ్మడమాయను. మిక్కిలి నిమ్మడముగాను. అప్పుడు అంటే మనకు సమాధానం కలిగిందని మన అర్థమైందండి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు వరకు సమాధానం లేదని బాధపడుతున్నావా? యేసయ్య నీలో ఉన్నాడని నువ్వు మర్చిపోయావా? యేసయ్య లేవు. యేసయ్యకు ప్రార్థన చేయి. యేసయ్య నా పరిస్థితి ఇదని చెప్పు.
వెంటనే ఆయన లెగుస్తాడు. లెగిసి ఆయన ఏం చేస్తాడు? ఆ సమస్యలను గద్దిస్తాడు. అవి ఏమవుతాయి? నిమ్మడం అయితే నీకు హృదయంలో ఏమొస్తుంది? సమాధానం వస్తుంది. ఆ సమాధానాన్ని దేవుడు ఇవ్వాలని దేవుడు మనకి ఆశపడుతున్నాడు. అందుకని మనం 2 అనుభవాలు చూస్తూ వచ్చాం. యేసయ్య మన దోనిలో ఉంటే ఏమైంది? మొట్టమొదటిగా విస్తారమైన దీవెనలు ఉంటాయి, మన నావలో ఉంటాయి, మన హృదయంలో ఉంటాయి. రెండోది, యేసయ్య మన నావలో ఉంటే ఏమైంది? సమాధానం ఉంటుంది. అలజడులు అవన్నీ పోతాయి, సమాధానం, నెమ్మది ఉంటుంది. ఒకవేళ నీకు ఇంకా అలజడి నెమ్మదిగా ఉందంటే యేసయ్య నీ హృదయంలో ఇంకా లేడు. చేర్చుకోవాలి. నువ్వు ఏదో పైకి మాత్రం భక్తురాలు ఉంటున్నావు, కానీ యేసయ్యను హృదయపూర్వకంగా స్వీకరించలా. ఎప్పుడైతే యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకుంటావో, సీమోను ఏ విధంగా తన దోణి ఎక్కించుకున్నాడో అలాగే నీ హృదయంలోకి చేర్చుకుంటావో అప్పుడు నీ హృదయంలో నెమ్మది వస్తుంది అనేది జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. ఇది 2వ అనుభవం. 3వ అనుభవం చూడండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 6:21 చదువు. ఇక్కడ చూడండి 3వ అనుభవం మనం ఒక మాట చదువుకుంటూ వచ్చాం. చూడండి ఇక్కడ 21వ వచనములో, కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నటకు వారికి ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశముకు చేరెను. వాళ్ళు ఎక్కడికైతే వెళుతున్నారో ఆ ప్రదేశానికి చేరిందట. చాలామంది వెళ్తుంటారు కానీ ఆ గమ్యస్థానానికి చాలా లేదు. వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు కానీ మనము ఆ ప్రయాణంలో మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు వస్తాయి. యేసయ్య మన దోణిలో ఉంటే, యేసయ్య మన హృదయంలో ఉంటే మనకి ఎలా ఉంటుందట? మనము చేరవలసిన గమ్యస్థానమునకు చేరతాం. మనము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే దేవుడు తీసుకువెళ్ళి నేను అక్కడ తెచ్చుతాడు. ప్రియమంది ఏం పెట్టారా? యోనా ఏం జరిగింది? యోనా వెళ్ళమన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు పారిపోయాడు. అక్కడ నుండి వాళ్ళ నుండి ఏం చేశాడు? బయటపడేశాడు. వెంటనే ఒక చేప మత్స్య మిగింది. తర్వాత ఎక్కడికి ఎక్కింది? అంటే ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడే కక్కింది. అర్థమైందండి? అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ప్రియమంది ఏం పెట్టారా? దేవుడు ఆజ్ఞిస్తే ఆజ్ఞ ప్రకారం చాపేనది. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి 10 మంది భటులు వచ్చారు. వచ్చి రాజుకు పన్ను కట్టాలన్నారు. రాజుకు పన్ను కట్టాలంటే తన శిష్యుని పిలిచి ఏమంటావు? నువ్వు వెళ్ళి ఆ శిరస్సులో వలయ్యి నీకు ఒక చేప పడింది, ఆ చేపలో నుండి ఒక దినాలను తీసి నీకు నాకు కట్టాలి. అర్థమైందండి? చూడండి ఎంత దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రతి జంతువుని పనిచేసేటట్టుగా చేశాడు యేసు ప్రభువారు. ఇక్కడ మనం చూసినట్లయితే మనము చేరవలసిన గమ్యమునకు చేరగలం యేసయ్య మన దోణిలో ఉంటే, లేకపోతే మనము చేరలేము. చాలామంది ఇష్టంగా వెళ్తుంటారు కానీ వాడు అనుకున్న ప్రాంతానికి వెళ్ళరు. ఆ సమయానికి అక్కడ చేరుకోలేరు. ఏదో అంతరాయమో, ఏదో ప్రమాదం, ఏదో ఇబ్బంది పడేవారుగా ఉంటారు. కానీ యేసయ్య మన దోణిలో ఉంటే మనం చేరవలసిన గమ్యస్థానానికి చేరతాం. మరి యేసయ్య నీలో ఉన్నాడా? నాలో ఉన్నాడా? మనలో ఉంటే మనం ఈరోజు దేవుని స్తుతిద్దాం. ప్రభువా, నిజంగా మేము చేరవలసిన గమ్యస్థానానికి మమ్మల్ని చేస్తున్న ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి, మా హృదయంలో సమాధానం నింపుతున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే దేవా, మాకు విస్తారమైన దీవెన కుమ్మరిస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలని మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఇది ఎన్నో అనుభవం? 3వ అనుభవం. 4వ అనుభవం చూద్దాం. చూడండి, కీర్తనలు 107వ కీర్తన 107వ కీర్తన 29:30 చదువు. 29. ఇక్కడ మనం చూసినట్లయితే
ఒక అద్భుతమైన వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. 29వ వచనంలో మనం చదువుకుంటూ వచ్చాం. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మడమైనవి, వారు సంతోషించిరి, వారిని కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. చూడండి, మనము కోరిన రేవునకు నడిపించాడు. రేవు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో అక్కడికే నడిపించాడు. ప్రేమలు జరుగుతారా? కోరుకున్న రేవుకి. తుఫానులో అలా మనం అనుకున్న రేవుకి వెళ్తామా? అటు ఇటు కొట్టుకుంటుంది, ఎటు వెళ్ళిపోద్దో మనకే తెలియదు. అపోస్తలుడు పౌలు గారు కూడా ఇలాగే వెళ్తుంటే ఖైదీలతో ఎక్కడికి వెళ్ళారు? ఒక దీవిలోకి వెళ్ళిపోయారు, పగిలిపోయి వాడ. అర్థమైందండి? పగిలిపోయి లోపలికి వెళ్ళిపోయి ఆ దీవులోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు వెళ్ళాల్సిన దర్శనానికి వాళ్ళు వెళ్ళింది వేరే దీవిలోకి వెళ్ళిపోయారు. అర్థమైందండి? ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన 107, 29, 30లో ఇక్కడ ఆయన తుఫాను ఆపివేయగా దాని అంతరంగం అణిగిపోయాను, చూడండి తరంగములు అణిగిపోయాను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. చూడండి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఖచ్చితంగా దేవుడు ఏ రేవునైతే నీవు కోరుకుంటావో, ఏ ప్రాంతానికి నువ్వు వెళ్ళాలనుకుంటావో, దేవుడిని నా ప్రాంతానికి అక్కడికి నడిపించేవారుగా ఉంటారు. ఎందుకు అంటే యేసయ్య నీ హృదయంలో ఉంటే నీకు ఇష్టమైన ప్రాంతానికి వెళ్ళలేవు, దేవునికి ఇష్టమైన మార్గానికి నువ్వు వెళ్ళేవాడిగా ఉంటావు. అందుకని నువ్వు ఏ రేవుకైతే వెళ్ళాలో ఆ రేవునకు నేను నడిపించే దేవుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి నీవు నేను మనందరం కూడా గమ్యస్థానానికి చేరలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంటికి వచ్చేదాకా మనకు భయమే, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ మన యేసయ్య మన హృదయంలో ఉంటే మనకెంతో నెమ్మది, సమాధానం ఉంటుంది. అంతేకాకుండా మనం కోరుకున్న రేవుకి దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇది 4 అనుభవం. 5 అనుభవం చూసి ఆరాధించుకున్నాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం చూద్దాం. 22వ వచనం. అక్క 14:22 చదువు. మత్తయి 14:22 చదువు. ఇక్కడ అది ఎందుకు సందేహపడుతుందని చెప్పి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. యేసు ప్రభు వారు ఇక్కడ ఒక అద్భుత కార్యం చేస్తూ ఇక్కడ కొన్ని అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ మనం చూసినట్లయితే 5 రొట్టెలను 2 చేపలను ఇక్కడ ఎంతమందికి వడ్డించారు? ఇక్కడ యేసు ప్రభు వారు 5,000 మందికి వడ్డించారు. 5,000 మందికి వడ్డించినప్పుడు యేసు ప్రభు వారు అంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారికి తెలుసు ఏంటంటే ఆ జనసమూహం అందరూ కూడా మరి ఈ శిష్యుల మీద వచ్చేసి శిష్యులతో అంటారు, ఎలాగ జరిగింది ఏంటని అడుగుతారని
మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అతను బలంతో చేస్తూ వచ్చాడు. చేసిన వెంటనే యేసు ప్రభువారు ఇక్కడ చూడండి ఒక అద్భుతం చేశారు. వెంటనే 22వ వచనంలో నుంచి చదువుతున్నాను చూడండి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయమని అన్నంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా దరికి వెళ్ళని ఆయన వారిని బలవంతము చేసెను. అంటే ఎప్పుడు కూడా ఒకే స్థితిలో ఉండము. మనము ఎప్పుడు ఒకే స్థితిలో ఉండేటట్లుగా దేవుడు వచ్చాడు. ఆ దరికి చేర్చేటట్లుగా చేస్తాడు. నేను ఏమనుకుంటామంటే నాకు ఈ స్థితి చాలులే, నేను ఇక్కడ ఉంటే చాలులే అనుకుంటాను. కానీ దేవుడు ఏమంటాడు, ఇక్కడ కాదు, నువ్వు ఇంకా వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, అక్కడ నీకు ఒక విజయం ఉంటుంది అని చెప్తూ వస్తాడు. మనం ఏమనుకుంటాం అంటే నేను ఇక్కడ ఉంటే చాలు ప్రభు, నాకు ఇక్కడ అన్ని సమకూర్చావు చాలు అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డగా నిజంగా దేవుని యొక్క ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఆయన మన ధోనిలో ఉంటే ఎలాంటి అద్భుతం జరుగుతాడు. పేతురు ఏం చేశాడు, ఇక్కడ ఒక అద్భుతం జరుగుతూ వచ్చింది. నీళ్ళ మీద నడుచడానికి నాకు కూడా భూతమని ఫస్ట్ భయపడ్డారు. తర్వాత ఇక్కడ యేసు ప్రభువు ఒక చక్కని మాట చెప్తూ వచ్చినప్పుడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. చూసారా, యేసు ప్రభువుని చూడలా, ఎవరు చూశాడు, గాలిని చూసి. మనం కూడా ఏం చేస్తామంటే చుట్టుపక్కల చూస్తాం, దేవుని వైపు చూడకుండా. నీకు సహాయం కావాలి, నీకు ఇబ్బందుల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, ఇంట్లో ఉన్నావు, నువ్వు ఎవరి వైపు చూడాలి, దేవుని వైపు చూడు. దేవుని దగ్గర అడుగు, దేవుణ్ణి అడుగు, ప్రార్థన చెయ్యి. ప్రభువా నా పరిస్థితి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. మనము ఒకే స్థితిలో ఉండకుండా ఉన్నతమైన స్థితికి వెళ్ళేటట్లుగా నీకు నాకు మార్గాన్ని సరళం చేస్తాడు. అందుకని ఆ శిష్యులు అందరూ కూడా అక్కడ ఉండకుండా మీరు ఎక్కడ కాదు, మీరు అక్కడికి వెళ్ళండి అని అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అక్కడే ఉంటే వాళ్ళందరూ కూడా ఈ వడ్డించిన వాళ్ళు కూడా వాళ్ళే దేవుళ్ళని పూజించే స్థితి కూడా ఉంది. అందుకని యేసు ప్రభు వారు ముందుగానే అది గ్రహించి ఒకే స్థితిలో ఉండకుండా వారిని ఆ దరికి నడిపించారు. మనం కూడా అలాగే వెళ్ళేవారు ఉంటాం, కానీ పేతురు లాంటి స్వభావం మనం కలిగిన వారు ఉంటాం. యేసు ప్రభు చూసినంతసేపు చూస్తాం, మళ్ళీ వెంటనే గాలి తుఫాను రాగానే గాలి వైపు ఆ యొక్క సముద్రం తరంగాల వైపు చూసినప్పుడు వెంటనే మునిగిపోవటం జరిగింది. వెంటనే యేసు ప్రభు వారు విడిచిపెట్టాడా, తన చెయ్యి పట్టుకొని మళ్ళీ పైకి లాగాడు. అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడుతుంది. మనం ఎన్నో విషయాల్లో సందేహపడేవారిగా కూడా ఉంటాం. సందేహపడవద్దు. యేసు ప్రభు వారు మన ధోనిలో ఏముంటే మన ధోనిలో అద్భుతాలు జరుగుతాయని మనం గ్రహించాలి. చూడండి, మనము యేసు ప్రభు వారు చూసి దెయ్యం భయపడుతుంది, మనం భయపడతాం. బాగేనారు ఇక్కడ అంశం. యేసు ప్రభు వారిని చూసి మనం భయపడతాం, దెయ్యం భయపడతాం. దెయ్యం పరలోక రాజ్యానికి వెళ్తా, మనము కూడా భయపడినంత మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళాం. యేసు ప్రభు వారు మన ధోనిలోకి వచ్చినప్పుడే మనం వెళ్తాం. అది జ్ఞాపకం చేసుకోవాలి, గమ్యస్థానానికి చేరతాం. అంతేగాని మనం కూడా అదుగదుగు యేసు ప్రభు వారు అమ్మో అమ్మో అని భయపడటం కాదు. యేసు ప్రభు వారు నీలో చేర్చుకోవడం అనేది గొప్ప విషయం. చాలామంది అలాగే భయపడతారు. చాలామంది అన్నిలు కూడా యేసు ప్రభు అంటే భయమే, ఆయన దేవుడని గుర్తిస్తారు కానీ ఆయన దగ్గరికి రారు. ఆయన భయపడతారు కానీ రారు. కానీ ఎవరైతే యేసు ప్రభువుని గుర్తిస్తారో వారు ఏం చేస్తారంటే వారు నావలోకి ఎక్కించుకుంటారు. నావలంటే వారు హృదయంలోకి చేర్చుకుంటారు. చేర్చుకున్న వెంటనే వారు వెళ్ళవలసిన మార్గానికి దేవుడు చేస్తాడు. అందుకని ఇక్కడ 5 రకాలైన మనం అనుభవాలు చూస్తూ వచ్చాం. యేసు ప్రభు వారు మన హృదయంలోకి వచ్చిన తర్వాత మన హృదయంలో ఏం జరుగుతాయి అనేది 5 రకాల అనుభవాలు చూస్తాం. ఒకటి, యేసు ప్రభు వారు మన ధోనిలో ఉంటే విస్తారమైన దీవెనలు ఉంటాయి, దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. రెండో అనుభవం ఏంటి, ఈ యేసు ప్రభు వారు మన హృదయంలోకి వస్తే ఏమైంది, మిక్కిలి నిమ్మలంగా అంటే సమాధానం ఉంటుంది. సమాధానం మన హృదయంలోకి వస్తుంది. ప్రతి ఒక్కరితో సమాధానం ఉండగలుగుతాం. రెండో అనుభవం ఏంటంటే, మూడో అనుభవం ఏంటంటే మనము చేరవలసిన గమ్యమునకు చేరగలం.
యేసు ప్రభువారు మన నావలో, మన పడవలో, అంటే మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఏ గమ్యస్థానానికి చేరాలో ఆ గమ్యస్థానానికి దేవుడు చేరుస్తాడు. అలాగే 4వ అనుభవం ఏంటంటే మనము కోరిన రేవుకి ఆయన నడిపిస్తాడు. యేసు ప్రభువారు మన హృదయంలో ఉంటే మనం కోరిన రేవుకి ఆయన నడిపిస్తాడు. నిన్ను ఆటంకపరచడు. ఎందుకంటే యేసు ప్రభువారు హృదయంలో, నీ హృదయంలో యేసు ప్రభువారు ఉన్నారు కనుక నువ్వు చెడు తలంపులు తలచవు, దేవుడికి ఇష్టమైంది అడుగుతావు. అందుకే దేవుడు ఖచ్చితంగా నిన్ను అక్కడ నడిపిస్తాడు. 5వ అనుభవం ఏంటంటే ఎప్పుడు ఒకే స్థితిలో ఉండము కానీ ఆదరికి చేరుస్తాడు. ఎప్పుడు కూడా ఒకే స్థితిలో ఉంచడం అన్న దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాడు, కానీ మనం అక్కడే ఉండాలనుకుంటాం. దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలంటే వద్దు ప్రభు నాకు చాలా అంటాం. దేవుడు నేను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఆయన రాజ్యానికి నేను వారసులు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, నిజంగా యేసు ప్రభువుని మనం ఇంతకంటే ఏం స్తుతించగలము? ఆ విరిగి నలిగిన హృదయంతో ఆయన స్తుతించడం తప్ప. ప్రభా, ఒకప్పుడు నా హృదయంలో, నా నాగలో నీవు లేవు ప్రభా, నాకు ఇష్టమని ఎన్నో జరుగుతూ వచ్చాయి. ఎప్పుడైతే యేసు ప్రభువా నిన్ను దేవుడని గుర్తించి నా పాపాలని మీ రక్తంతో కడుక్కున్న తర్వాత, నా హృదయంలోకి మీరు వచ్చిన తర్వాత నాకు ఎందుతో సమాధానం కలిగింది ప్రభా. విస్తారమైన దీవెనలు వచ్చినాయి ప్రభా. గమ్యస్థానానికి చేరుస్తున్నారు ప్రభా. నేను కోరుకున్న రేవుకి తీసుకెళ్తున్నారు ప్రభా. ఒకే స్థితిలో ఉంచక ఉన్నతమైన స్థితికి నన్ను తీసుకెళ్తున్నారు ప్రభా. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలని దేవుని నుంచి మనం స్తుతించి ఆరాధించి దేవుని మహిమపరచాలని ప్రభు పేరున మీకు మనం చేస్తున్నాం. దేవుడు చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించినట్లయితే ఒక బ్రదర్, ఒక సిస్టర్, ఒక తరగతి చేద్దాం. ఆరాధించుకునే వారిగా మనం ఉందాం. మోకరించండి.